హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నందమూరి హరికృష్ణ గారు ఒకవేళ బతుకుండుంటే 2019 నుంచి 24 మధ్యలో టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ గారు హస్తం అయ్యేది అని చెప్పేసి కేతిరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ అయితే చేశారు సార్. మరి కామెంట్స్ ని అంటే ఏ విధంగా చూడాలి? మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ గారిని వైసీపీ వాళ్ళు ఎత్తుకోవడం, ఆయన తరపు నుంచి టీడీపీని విమర్శించడం మామూలుగా మనం చూస్తాం సార్. అటువంటి ఒక కామెంట్ గానే దీన్ని చూడాలా, లేకుంటే నిజంగా ఇది పాసిబుల్ అయ్యే అవకాశం ఉండేదా సార్? మీ ఒపీనియన్ సార్ ఈ కామెంట్స్ పై. హరికృష్ణ గారు రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, ఆయన పొలిటికల్ పార్టీ కూడా పెట్టాడు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం వెనకాల హరికృష్ణ గారి కృషి చాలా ఉంది. అంటే ఎన్టీఆర్ మీద తిరుగుబాటు ప్రకటించటం అనేది ఎమ్మెల్యేలు అలాగే కుటుంబం ఈ రెండు వ్యవస్థల్ని ఆర్గనైజ్ చేయటంలో హరికృష్ణ గారే కీలక పాత్ర పోషించాడు. అంటే హరికృష్ణని ముందు పెట్టి చంద్రబాబు గారు నడిపించారు. తర్వాత పని అయిపోయిన తర్వాత ఓడ దాటాక బోడిమల్లన్న అన్న ఎలా అనాలో చంద్రబాబుకు తెలుసు కాబట్టి ఆయన పని అయిపోయిన తర్వాత హరికృష్ణ గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పదవి ఇచ్చాడు. ఈ పదవి ఇచ్చిన తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోడ్ నెంబర్ 13లో ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళాడు. ఆయన ఆశీర్వాదం పొందటం కోసం చంద్రబాబు వెళితే అక్కడ కార్యకర్తలు వాళ్ళందరూ గొడవ చేశారు. ఈ గొడవ జరుగుతుండగా రామారావు గారు లోపల అడిగాడు, ఏంటి బయట గొడవ అని. అడిగితే చంద్రబాబు వచ్చాడండి మీ ఆశీర్వాదం కోసం. ఆయన హరికృష్ణకి ఏదన్నా పదవి ఇచ్చారా అని అడిగాడట. అడిగితే ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఇచ్చారు అని చెప్పారట యువతలు. ఫోన్లే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాట. అది పరిస్థితి. చంద్రబాబుని కావలేదు, ఆశీర్వాదం ఇవ్వలేదు ఆయన. చంద్రబాబు బయట నుంచి బయటే వెళ్ళిపోయాడు. ఈ సంఘటనకు అనేక మంది సాక్షులు ఉన్నారు. ఇది పక్కన పెట్టేస్తే హరికృష్ణ గారిని 6 నెలల్లో గెలిపించి ఆయన్ని స్థిరంగా పదవిలో ఉంచి ఉండాల్సింది. కానీ అది కూడా చేయలేదు చంద్రబాబు. అది కూడా చేయలేదు. ఆయన ఎమ్మెల్సీగాను పంపే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్సీ అనేది అవకాశమే లేదు అప్పుడు. ఎందుకంటే రామారావు గారు శాసన మండలిని రద్దు చేశాడు కాబట్టి ఆ అవకాశం కూడా లేదు. ఆయనకి ఎక్కడా సీట్ ఇచ్చి నిలబెట్టి గెలిపించుకోవడం లాంటి పని కూడా చేయకపోవడంతో టెక్నికల్గా 6 నెలల తర్వాత ఆయన మంత్రి పదవి వదిలేయాల్సి వచ్చింది. వదిలేసిన తర్వాత నెమ్మదిగా పొగపెట్టాడు. ఆయనకి పొగపెట్టి బయటకు పంపించిన తర్వాత ఆయన పార్టీ పెట్టడము, ప్రయత్నం చేయటము. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 99 ఎన్నికలప్పుడు ఆయన ప్రయత్నం చేశాడు హరికృష్ణ గారు. ఆయన కంటెస్ట్ చేశాడు, గుడివాడ నుంచి కంటెస్ట్ చేశాడు కానీ గెలవలేదు. ఆయన తరఫున కొడాలి నాని ప్రచారం చేశాడు. అయినప్పటికీ పని అవ్వలేదు. తెలుగుదేశమే గెలిచింది అక్కడ. ఓకే, సరే, ఏది ఏమైనప్పటికీ హరికృష్ణ గారు తనంతట తనే ప్రయత్నం చేసినప్పటికీ పని అవ్వలేదు ఆ రోజు. అంటే చంద్రబాబు నాయుడు వెల్ ఆర్గనైజ్డ్ అనేది ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కూడా పార్టీ ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది. దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా నడిపించాలి అనే దానికి సంబంధించినటువంటి టోటల్ గ్రిప్ చంద్రబాబు దగ్గర ఉంది. ఆయన ఎక్కడా కూడా పట్టు సడలకుండా కంట్రోల్డ్గానే నడిపిస్తున్నాడు. ఎప్పుడు ఎవరు మాట్లాడాలి, ఎవరు స్పందించాలి అని. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇమ్మీడియట్గా రాజకీయాల్లోకి వచ్చే మూడ్లోనూ లేడు. హరికృష్ణ గారు ఉన్నా కానీ వచ్చే మూడ్లో లేడు ఆయన. హరికృష్ణ గారు ఉండగా అడపా వీళ్ళ ఈవెంట్స్లో ఆయన వచ్చి మాట్లాడేవారు, అంతవరకే తప్ప ఎక్కడా కూడా క్రియాశీల రాజకీయాల్లో ఆయన కూడా లేడప్పుడు. ఇంకా బతికుంటే ఇంకేదో చేసేవాడు అనేది కరెక్ట్ కాదు. అయితే ఆ కోపం ఉంది వాళ్ళకి. అంటే తమని వాడుకుని, అంటే హరికృష్ణ గారిని వాడుకుని ఆ తర్వాత వదిలేశాడు చంద్రబాబు అనేటువంటి అభిప్రాయం అయితే ఆ ఫ్యామిలీలో ఉంది. వాళ్ళు కుటుంబ వ్యవహారాలకి పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉండటానికి కారణాల్లో అది కూడా ఒకటి.
ఏది హరికృష్ణ ఆ రోజున నిజానికి ఆయనతోనే తిరుగుబాటు చేయించాడు చంద్రబాబు. ఇదంతా ఆర్గనైజ్ జరుగుతూ ఉండగా ఆ రోజున ఆర్థికంగా ఆయనకు వెన్నుదన్నుగా నిలబడినటువంటి శక్తులన్నిటికీ దీన్ని ప్రొజెక్ట్ చేశాడు చంద్రబాబు. ఈ తిరుగుబాటును ప్రొజెక్ట్ చేసి ఇది పరిస్థితి, నేను ఆర్గనైజ్ చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ని వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఆయన చక్రం తిప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయి తన క్యాబినెట్లో ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా 6 నెలలు మాత్రమే హరికృష్ణ గారికి అవకాశం ఇచ్చాడు. అంతకు మించి ఆయన వాడుకుని వదిలేశాడు ఒక రకంగా. ఇది ఆయన నమ్మినటువంటి, ఆయనని ముఖ్యమంత్రిని చేసినటువంటి మార్కెట్ ఎకానమీ సూత్రమే, వినియోగించు విసర్జించు అని. యూజ్ అండ్ త్రో అంటారు. ఆ యూజ్ అండ్ త్రో అనే సిద్ధాంతం మీద మార్కెట్ ఎకానమీ బతుకుతుంది. చంద్రబాబుకి అది నరనరన ఇంకింది, జీర్ణమైంది. అందుకని హరికృష్ణని వాడి వదిలేశాడు. అది పరిస్థితి. అందుకని చంద్రబాబుని తట్టుకోవాలి, చంద్రబాబుని ఎదుర్కోవాలి అంటే చాలా విస్తారమైనటువంటి వ్యూహము, వ్యవహారము కావాలి. అది ఆర్గనైజ్ చేసుకోగలిగిన పరిస్థితిలో ఆ టైంలో, అంటే హరికృష్ణ గారు ఇప్పుడున్నా కానీ ఆయన ఇంత ఆర్గనైజ్ చేయగలడా అనేది అనుమానమే. ఎందుకంటే ఆయన ఒక ధోరణి మనిషి. ఆయన మనం చేశాం కదా మనకెందుకు రాదు అనే పద్ధతిలో ఆలోచిస్తాడు. ఆయన కూడా కొంచెం పాతకాలపు పద్ధతిలో ఆలోచించే మనిషే. అంతే తప్ప మారిన వ్యవస్థలో మనం ఎలా వ్యవహరించాలి అనే దగ్గర ఆయన క్రియాశీలకంగా లేడు. ఆయనేగా చాలా మంది రాజకీయ నాయకుల్లో ఆ ఎరుక లేదు. అందుకనే ఈ రోజుకి సబార్డినేట్లుగా అలా లాగించేస్తున్నారు జీవితాలను. ఇలాంటి వాళ్ళందరినీ ఆయన విపరీతంగా వినియోగించుకున్నాడు చంద్రబాబు. అది పరిస్థితి. అందుకని ఎన్టీఆర్ ఏదో హరికృష్ణ ఉంటే ఈ పార్టీకి తెలుగుదేశాన్ని హస్తగతం చేసుకునేవాడు, ఇవన్నీ ఊరికనే మాట్లాడే మాటలు. నిజానికి ఆయన వైసీపీ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంది తనంతటి తాను. ఏది ఆ మధ్య జరిగినటువంటి 2014 తర్వాత జరిగినటువంటి 19 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు ఒక వ్యూహం ఆలోచించారు. అదేంటంటే మొదటి నుంచి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళకి ఆ వ్యూహం ఉంది. ఎన్టీఆర్ అనేటువంటి 3 అక్షరాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఎన్టీఆర్ని వాళ్లే వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమయ్యారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ పట్ల కూడా వివక్ష ఉంది. సో ఎన్టీఆర్ అనే 3 అక్షరాలకి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఏ సంబంధం లేదు. అది నారా దేశం తప్ప ఎన్టీఆర్ తెలుగుదేశం కాదు అనేది బలంగా జనాల్లోకి ఇంజెక్ట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు వాళ్ళు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా అని పెట్టడం, ఇవన్నీ ఈ ప్రాసెస్లోనే వాళ్ళు అడపాదడపా జూనియర్ ఎన్టీఆర్కి అనుకూలంగా స్పందించడం కూడా మనం చూసాం. ఇది ఒక ప్రోగ్రాం. ఈ విషయం ఆయనకు తెలుసు స్పష్టంగా, ఎన్టీఆర్కి, జూనియర్ ఎన్టీఆర్కి. అందుకని ఆయన రాజకీయపు ప్రాంతంలో ఎక్కడా కూడా మన ఉనికి ఉండకూడదు అని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. టైం వచ్చిన తర్వాత ఆయన రంగంలోకి దిగుతాడు, ఆ పరిస్థితి వేరు. అప్పుడు హరికృష్ణ ఉండక్కర్లా, తను ఆర్గనైజ్ చేసుకోగలడు. ఆ మేరకు జ్ఞానం ఉంది అతనికి. అతను తన కెరియర్ ప్రారంభించడమే 2 యుద్ధాలు ఏకకాలంలో చేశాడు అతను. ఒకటి కుటుంబంతోనూ, ఒకటి ఇండస్ట్రీలో గెలుపు కోసం. 2 చోట్ల సక్సెస్ అయ్యాడు. కాబట్టి అతనికి వ్యూహరచన తెలుసు. అతనే డిజైన్ చేసుకుంటాడు టైం వచ్చినప్పుడు. దానికోసం ఎవరో ఉండాలి వెనకాల అనేది ఏం లేదు. చాలా స్పష్టంగా అతను ఎంత వ్యూహకర్త అంటే, కొడాలి నాని లాంటి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు. అంటే ఏ రోజున, అంటే తన మీద తను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు స్పందించిన తర్వాత ఇదేనా నీ స్పందన అని తెలుగుదేశం కేడర్ మైకుల ముందుకు వచ్చి క్రిటిసైజ్ చేసిన రోజున కూడా నోరు విప్పి మాట్లాడలే. ఆయన మౌనంగానే ఉండిపోయాడు. ఈ మధ్య కూడా ఇటీవల కాలంలో కూడా ఆయన మీద విమర్శలు వచ్చినాయి. అట్నుంచి వచ్చినప్పుడు కూడా ఆయన ఏమీ స్పందించలేదు, రియాక్ట్ కాలేదు, చాలా మౌనంగా ఉన్నాడు.
అలాగే భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు పిలిచి మాట్లాడినప్పుడు కూడా ఆయన స్పష్టంగా చెప్పింది ఒకటే, నేను ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయను. ఇప్పుడు చేయకపోవడానికి కారణం నేను నా కెరియర్లో ఇప్పుడే ఒక స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకటి. రెండోది, మీకు నేను సపోర్ట్ చేయటం అనేది ఆల్రెడీ మా కుటుంబానికి ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉంది ఇక్కడ. నేను ఇప్పుడు దాని నుంచి డీవియేట్ అయ్యాను అనేటువంటి సిగ్నల్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు. అందుకని నన్ను వదిలిపెట్టేయండి అని చెప్పి వినమ్రంగా వచ్చేసాడు ఆయన. అంటే ఆయన గుర్తిస్తున్నాడు తెలుగుదేశం పార్టీ ఉనికిని. తెలుగుదేశం పార్టీని ఎలా ఎదుర్కోవాలో కూడా అతని దగ్గర ఒక వ్యూహం ఉంది. దానికి ఎవరు వెనకాల నుండి ప్రోద్బలం అందించక్కర్లేదు. ఆయన ఆర్గనైజ్ చేసుకోగలడు. హరికృష్ణ పక్క నుండి నడిపించే పరిస్థితి కాదు ఇప్పుడు ఎన్టీఆర్. తను చాలా స్పష్టంగా తను వెళ్తున్న రూట్ ఏంటో తెలుసు. ఎక్కడ ఏ టర్న్ తీసుకొని ఎటు ట్రావెల్ అవ్వాలి అనే విషయంలో చాలా క్లారిటీ ఉంది అతను. అందుకని ఎన్టీఆర్ని తక్కువ అంచనా వేసి మాట్లాడే మాటలు ఇవన్నీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.